కుర్వన్నే వేహ కర్మాని జిజీవిష్య శతకం సమాహ ఏవం త్వయి నాణ్యతేదోస్తిన కర్మ లిప్యతేనరి కర్మములను ఆచరించుచునే జీవింపవలైననున్నది వేదాదేశం. అంటే పనులు చేయుచునే ఉండాలని వేదం చెప్పింది. అవి ఏ పనులు చేయాలి అంటే వేదము తెలుసుకోవాలి, వేద జ్ఞానాన్ని. ఈశ్వరాజ్ఞ అందువలన మనుజుడు సత్యభాషణము, బ్రహ్మచార్యానుష్ఠానము, అగ్నిహోత్రము మున్నగు శుభకర్మములు నిత్య కర్తవ్యములుగా నెంచి చేయుచుండవలెను. అందువలన అతనికి చిత్తశుద్ధి కలుగును, క్రమముగా బ్రహ్మప్రాప్తికి యోగ్యత ఏర్పడును, జీవితము సుఖభూయిష్టమగును. అంటే సుఖంగా జరుగుతుంది జీవితమంతా ఇవి ఆచరించే వాళ్లకు అని. మానవులకిదియే మార్గము, సత్య మార్గము, సంశయమునకు ఇందు తావు లేదు. ఈ సత్య మార్గము ఇందుకు ఈ చెప్పిన విధానానికి సుఖము వస్తాది అనుటకు సంశయమే లేదు. ఇందులకు సంశయానికి అనుమానం, సందేహం అవసరం లేదు అని చెప్తున్నాడు. ఇట నిత్యము వనర్పతకు అగ్నిహోత్ర విధిపూర్వకముగా శ్రౌత కర్మ నర్చు విధానము సూచింపబడినది. యజ్ఞశాలయందు అమర్చబడిన అగ్ని వేదిక యందు అగ్నికుండమునందు గాని అగ్ని నుంచి అగ్నిని ఆదానము చేసి తదుపరి సమిధల మూలమున అగ్నిని ప్రజ్వలింపజేసి, సమిధలు అంటే మనం పెట్టేటటువంటి చెక్కలు, అందులో వేసే కట్టెలు అన్నమాట. సమిధలు అంటే ఏంటియో కాదు, యజ్ఞానికి వాడే వాటిని సమిధలు అంటారు. బాగుగా మంట లేచిన మీదట అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అను 2 ఆజ్యాభాగ ఆహుతులను నేతితో అనునర్పవలేను. తదుపరి ఆయా క్రతువులకు సంబంధించిన ప్రధాన హోమము హవ్య ద్రవ్యముతో చేయవలేను. ఇట్లు చేయు క్రియలన్నీ శ్రద్ధతో చేయవలేను, శ్రద్ధ లేకుండా చేయవద్దు అని. హవ్యములనగా చేయదగిన నేయి మున్నగు ద్రవ్యములు అని ప్రజ్వలితమగు అగ్నిలో వేసినప్పుడు ఆ అగ్ని వారిని సూక్ష్మము చేసి వాయువునందును సూర్యకిరణములందును చేర్చును. కాబట్టి అగ్ని హవ్యవాహనుడు అందురు. హవ్య ద్రవ్యములను వాయువు ద్వారమున మోసుకొని పోయి అన్యత్రా చేర్చు స్వభావం అగ్నికి కలదని భావం. అగ్నిలో వేసిన పదార్థము మాత్రమే విశ్వమంతటా వ్యాపకము చెందుతుంది. ఈ అగ్ని మోసుకొని పోయి సూర్యునికి, చంద్రునికి, అంతరిక్ష